సో ఎస్ వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్. ప్రీవియస్ వీడియోలో కౌంటిఫ్ కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్ చేసాము. ఇప్పుడు మ్యాక్స్ మిన్ ఈ రెండు కూడా స్టాటిస్టికల్ ఫంక్షన్సే, మ్యాక్స్ అండ్ మిన్. సో మ్యాక్స్ మీన్స్ మ్యాక్సిమమ్ ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ వాల్యూ. దిస్ ఈజ్ యూస్ టు ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద గివెన్ రేంజ్. రేంజ్ అంటే మనం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సింటాక్స్ ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ రేంజ్. ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అంటే బ్రాకెట్స్ అనమాట, రేంజ్ అంటే మనం ఏ సెల్స్ అని చెప్పడం. ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ A1:A7 అంటే ఆ A1 నుంచి A7 అనే సెల్స్లో మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే చెప్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. 100, సమ్ 214, 254, సో అండ్ సో. ఈ ఇచ్చిన లిస్టులో కల్లా హయ్యెస్ట్ వాల్యూ ఏది అని కనుక్కోవాలనుకోండి. జస్ట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఫైండ్ మ్యాక్సిమమ్. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తున్నామో ఆ పేరు రాయటమే. మ్యాక్సిమం A1:A13:A18 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ బటన్. సో మ్యాక్సిమం వాల్యూ ఈస్ 879. ఒకవేళ అనుకోకుండా ఈ 45 అనే వాల్యూని 4500 అని రాసాం అనుకోండి, దెన్ 4500 విల్ బీ ద మ్యాక్సిమం వాల్యూ. ఆ లిస్ట్లో మనం ఏది మార్చుకుంటే అది. నెక్స్ట్ అదేవిధంగా మ్యాక్స్. నెక్స్ట్ వన్ మినిమం. ఇదేం చేస్తుంది? దాని ఆపోజిట్, ఫైండ్ ద మినిమం వాల్యూ. దీని సింటాక్స్ ఏంటి? సేమ్, ఈజ్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ రేంజ్. ఎగ్జాంపుల్ మిన్ ఆఫ్ A1:A7. సేమ్ దానిలాగానే ఇక్కడ ఫార్ములాస్ వచ్చేపాటికల్లా ఈ మ్యాక్స్ ప్లేస్లో మనం మిన్ అని టైప్ చేసి మిన్ అని మార్చుకోగలిగాం అనుకోండి, మినిమం వాల్యూ. ఇక్కడ ఫంక్షన్ ఏం చూడండి, క్యాపిటల్స్ రాశాను, స్మాల్స్ రాశాను, ఎట్లా రాసినా సరే అది క్యాపిటల్స్గా మారిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు MIN అని స్మాల్ అక్షరాలతో రాశాను. రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా 100. ఇప్పుడు ఒక చిన్న చూడండి, ఒకటి రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు మిన్ ఆఫ్, నేను రేంజ్ ఏం చేశానంటే ఎక్స్ట్రా ఒక సెల్ తీసుకున్నా. చూడండి 874 తర్వాత 19 సెల్ ఎక్స్ట్రా తీసుకున్నా. మినిమం వాల్యూ అంతా 100. కానీ ఇక్కడికి వచ్చేపాటికల్ నేను పొరపాటు 9 అని రాశాను అనుకోండి, ఎంటీ సెల్లే కదా అని రేంజ్ తీసుకోకండి, జాగ్రత్త చూసుకోవాలి. మన రేంజ్ ఎవరిని తీసుకుంటున్నామో అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.